ఎంతో శ్రమిస్తే కానీ సివిల్స్లో ర్యాంక్ సాధించడం అంత సాధ్యం కాదు. అది కూడా ఏళ్ల తరబడి కోచింగ్ తీసుకుంటేనే ర్యాంక్ సొంతమవుతుంది. అలాంటిది ఓరుగల్ బిడ్డ కనీసం కోచింగ్ కూడా వెళ్లకుండా ఇంట్లోనే స్వతహాగా ప్రిపేర్ అయి జాతీయ స్థాయిలో 11th ర్యాంక్ సాధించుకున్నటువంటి సాయి శివాని మనతో ఉన్నారు. ఎలా ఆవిడ ప్రిపేర్ అయ్యారు, ర్యాంక్ రావడం వల్ల వాళ్ళ కుటుంబ సభ్యులు ఎలా ఫీల్ అవుతున్నారు, ఈ ర్యాంక్తో అసలు ఏం చేయాలనుకుంటున్నారు, సివిల్ అంబిషన్ ఎలా వచ్చింది ఆవిడకి అనే ఈ వివరాలన్నీ ఆవిడని అడిగి తెలుసుకున్నాం. మేడం, కంగ్రాచులేషన్స్. అసలు మీరు సివిల్ సాధించాలనే ఆలోచన మీకు ఎందుకు వచ్చింది? కోచింగ్ లేకుండా ఎలా సాధ్యమైంది? థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ సివిల్ సర్వీసెస్ పర్స్యూ చేయాలి అని నాకు చిన్నప్పటి నుంచి డ్రీమ్ ఉండేది. నాకు మా ఫాదర్ వల్ల యంగ్ ఏజ్ నుంచే మంచి సొసైటల్ అవేర్నెస్ ఉండేది. అండ్ ఐఏఎస్ అండ్ ఐపీఎస్ ఇట్లాంటి సర్వీసెస్లో ఉంటే మనం సొసైటీలో వర్క్ చేయొచ్చు, గవర్నమెంట్లో మనం ఒక పార్ట్ అవ్వచ్చు, మనము ఎవరైతే నీడీ ఉంటారో వాళ్ళకి హెల్ప్ చేయొచ్చు అనేది ఒకటి నాకు ఐడియా వచ్చింది. అండ్ విత్ టైం నాకు ఇది ఒక ఎగ్జామ్ ఉంటుంది, ఇంత ప్రాసెస్ ఉంటుంది అని తెలుసుకున్నాను. అండ్ తర్వాత ఫస్ట్ అటెంప్ట్లో నాకు ప్రిలిమ్స్ క్లియర్ అవ్వలేదు, అండ్ సెకండ్ అటెంప్ట్కి నాకు ఇది పాసిబుల్ అయింది సార్. ఏ ఇయర్లో మీరు స్టార్ట్ చేశారు సివిల్ కోసం? ఆ ఇయర్లో అసలు మీరు ప్రిలిమ్స్ కూడా ఎలిజిబుల్ కానప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు? గ్రాడ్యుయేషన్ అది 2022లో కంప్లీట్ అయింది సార్. దాని తర్వాత నేను ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. 2023లో నా ఫస్ట్ అటెంప్ట్ ప్రిలిమ్స్ నాకు 5-6 మార్క్స్తో కట్ ఆఫ్ క్లియర్ అవ్వలేదు. బట్ అది కొంచెం డిసప్పాయింటింగ్గా ఉండే, ఎందుకంటే చిన్నప్పటి నుంచి నేను అకాడమిక్గా నా బ్యాక్గ్రౌండ్ స్ట్రాంగ్ ఉండేది. సో ఒక ఎగ్జామ్లో రిజెక్షన్ అనేది నన్ను చాలా డిసప్పాయింట్ చేసింది. బట్ వెనక్కి తిరిగి చూసుకుంటే అసలు ఏం మిస్టేక్స్ ఉన్నాయి, ఎందుకు నా వల్ల అవ్వలేదు అని చాలా అనాలిసిస్ చేసుకున్నాను. అండ్ కొన్ని ఏరియాస్లో నేను మోడిఫికేషన్స్ తీసుకొచ్చాను. అండ్ దాని తర్వాత ఇట్లాంటి రిజల్ట్ రావడము చాలా హ్యాపీగా ఉంది సార్. అంటే 11th ర్యాంక్ సాధించడం అంత ఈజీ ఏం కాదు, చాలా టఫ్గా ఉంటుంది. ఈ ర్యాంక్ వచ్చిన తర్వాత మీ పేరెంట్స్ ఎలా ఫీల్ అయ్యారు? మీ హార్డ్ వర్క్ని చూశారు కదా, అంటే ఆల్మోస్ట్ ఆల్ ఏపీలో ఫస్ట్ ర్యాంక్ ఉన్నట్టున్నారు, ఎలా ఫీల్ అయ్యారు? చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు సార్. ఎందుకంటే 1-2 years నేను ప్రిపరేషన్ చేశాను. బట్ ఈ డ్రీమ్ అన్నది 10 నుంచి 15 years నుంచి ఉంది మాకుతో. నా డ్రీమే మా ఫ్యామిలీ డ్రీమ్గా కూడా ఉంది. అండ్ వాళ్ళు నా డ్రీమ్ కోసం ఎంత దూరమైనా కష్టపడతామని నాకు మంచి కమిట్మెంట్ ఇచ్చారు. అండ్ వాళ్ళ హ్యాపీనెస్ నాకు చాలా రిలీఫ్ని ఇచ్చింది సార్. మీరు మీ ఎడ్యుకేషన్ అసలు ఎక్కడ జరిగింది? స్కూల్ ఏజ్లో ఎక్కడున్నారు? మీరంతా ఎక్కడ చదువుకున్నారు? జనరల్గా సివిల్స్ కానీ ఇది కానీ సాధించాలంటే ఢిల్లీకి కానీ లేకపోతే ఎక్కడో కోచింగ్ తీసుకోవాలనుకుంటారు కదా, టాప్ కాలేజ్లో చదువుకోవాలనుకుంటారు, టాప్ స్కూల్స్లో చదువుకోవాలనుకుంటారు, స్టార్టింగ్ నుంచే బేసిక్స్ అన్ని నేర్చుకోవాలని పేరెంట్స్ ముందు నుంచే ప్లాన్ చేస్తారనేది ప్రచారం ఉంది. నిజానికి అట్లా టాప్ కాలేజ్లో స్కూల్స్లో చదువుకున్నారా? మీ స్కూల్ ఎడ్యుకేషన్ అంతా ఎక్కడ జరిగింది? మీరు ఇది అచీవ్ కావడానికి ఎప్పుడు ఏ ఇయర్లో మీకు బీజం పడింది? నేను స్కూలింగ్ మొత్తం ఖమ్మం డిస్టిక్లో అయింది సార్. స్పెషలీ వివేక భారతి స్కూల్లో నేను 6th and 7th చదువుకున్నాను. అక్కడ నాకు ఒక వాల్యూ బేస్డ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ దొరికింది. ఐ ఫీల్ సో లక్కీ ఇనఫ్ టు బీ ఎన్రోల్డ్ ఇన్ దాట్ స్కూల్. మాకు మార్నింగ్ భగవద్గీత శ్లోకాస్ రిసైటేషన్ ఉండేది, అండ్ ఇంకా అదర్ థింగ్స్ కూడా ఉండేవి. ఓన్లీ ఎడ్యుకేషనే కాదు, వాల్యూస్ కూడా నేర్పించింది ఆ స్కూల్. అండ్ 8th, 9th, 10th నేను నిర్మల్ హృదయ హై స్కూల్ ఖమ్మంలో చదువుకున్నాను. ఆ స్కూల్ నాకు ఎంతో డిసిప్లిన్ అండ్ కాంపిటేటివ్ స్పిరిట్ నేర్పించింది. అండ్ ఆ డిసిప్లిన్ నేను ఇవాళ వరకు కూడా మెయింటైన్ చేస్తూ వస్తున్నా. ఆఫ్టర్ 10th 10/10 సెక్యూర్ చేశాను. అండ్ ఆఫ్టర్ 10th నాకు ఆ మార్క్స్తోని IIITలో సీట్ వచ్చింది. IIIT ఒంగోలులో నేను సీట్ తెచ్చుకున్నాను. అక్కడ ఇంటర్ ప్లస్ బీటెక్ 6 year ఇంటిగ్రేటెడ్ కోర్స్ కంప్లీట్ చేశాను 2022లో. ఇనీషియలీ కరోనా 2020లో ఎప్పుడైతే బ్రేక్ వచ్చిందో నేను ఇంట్లో ఉన్నాను అప్పుడు. సో ఈ ఖాళీ టైంలో మనం ఏం చేద్దామని ఆలోచించినప్పుడు సివిల్ సర్వీసెస్ ఎట్లా ఉంటుంది, ఎగ్జామ్ ఏంటి అని నేను తరోగా రీసెర్చ్ చేశాను. ఆ టైంలోనే నా ఆప్షనల్ సబ్జెక్ట్ ఆంథ్రోపాలజీ గురించి నేను డీటెయిల్డ్గా స్టడీ చేసి ఆ పాండమిక్ పీరియడ్లో నేను ఆ సబ్జెక్ట్ కంప్లీట్ చేసుకున్నాను. లేటర్ ఎప్పుడైతే 2022లో గ్రాడ్యుయేషన్ అయిపోయిందో ఫుల్ టైం ఇంకా నేను ప్రిపరేషన్కి ఇచ్చేసి అప్పుడు మొత్తం జనరల్ స్టడీస్ అండ్ అదర్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి కంప్లీట్ చేశాను. జనరల్ బీటెక్ అవగానే ఉద్యోగంకి వెళ్ళమంటారు, అదర్వైజ్ ఇంకొక మ్యాచెస్ చూస్తారు, పెళ్లి ప్రపోజల్స్ ఇట్లాంటివి వస్తాయి. కానీ మీ పేరెంట్స్ నుంచి ఇట్లాంటివి రాకుండా సివిల్స్లోనే ఉండమని చెప్పారా? వాళ్ళ కోరిక మేరకు చేశారా? మీరు సివిల్స్లోకి వెళ్ళాలని మీకే స్వతహాగా వచ్చిందా ఆలోచన?
నాకు స్వతహా వచ్చింది, బట్ మా ఫాదర్ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంది చిన్నప్పటి నుంచి సర్వీసెస్లో ఉండాలని. అండ్ ఆఫ్టర్ గ్రాడ్యుయేషన్ జాబ్ చేయాలని ఉండే, బట్ నాకు కమిట్మెంట్ ఎక్కువ సివిల్ సర్వీసెస్ సైడ్ ఉంది కాబట్టి నేను జాబ్ చేయలేను అని చెప్పాను. మా పేరెంట్స్ కూడా దాన్ని వెల్కమ్ చేశారు. నువ్వు ఎట్లా అనుకుంటే అట్లా నేను సపోర్ట్ చేస్తాము అని చెప్పారు. అండ్ ఆ కాన్ఫిడెన్స్తోనే నేను జాబ్ ఏం టేకప్ చేయకుండా సర్వీసెస్ కోసం ప్రిపేర్ అయ్యాను సార్. మీరు కనీసం అంటే మీకు మొబైల్ ఫోన్ కూడా లేదు అని చెప్పి తెలుస్తుంది. మొబైల్ ఫోన్ కూడా వాడరు, కేవలం ఏదైనా ఫ్రెండ్స్తో మాట్లాడాలంటే ఫాదర్కి సంబంధించినటువంటి ఫోన్తోనే కమ్యూనికేట్ అవుతారని చెప్పారు. మరి ఈ నెట్వర్క్ లేకుండా అంటే పూర్తిగా అంటే మొబైల్ ఫోన్ ఉన్నా కొంత మంచికి యూజ్ చేస్తారు వివరాలని సేకరించడం కోసం. అంటే మీరు ల్యాప్టాప్ వాడారా, అంటే దేన్ని యూజ్ చేశారు నెట్వర్క్? నేను ల్యాప్టాప్ యూజ్ చేశాను సార్. ఇంటర్నెట్ యూజ్ చేశాను ఎక్స్టెన్సివ్గా ప్రిపరేషన్ కోసము, కానీ సోషల్ మీడియా యాప్స్లో కానీ సైట్స్లో కానీ నాకు ఎక్కడ అకౌంట్ లేదు. అండ్ పర్సనల్ మొబైల్ నెంబర్ కూడా నేను కాలేజ్ తర్వాత తీసేశాను. ఎందుకు అంటే వీటితో నాకు టైం ఎక్కడైనా పోతుందేమో, నేను డిస్ట్రాక్షన్ అవుతుందేమో అనుకున్నాను. సో నేను ఒక డిసిప్లిన్ రొటీన్ నాకు కావాలి అనిపించి నేను అవన్నిటికీ దూరంగా ఉన్నాను సార్. ఎన్ని అవర్స్ కష్టపడ్డారు, అంటే ప్లానింగ్ ఎలా చేసుకున్నారు? మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మీ స్టడీ అవర్స్ ఎలా ఉండేది? ఏ సబ్జెక్ట్స్ డివైడ్ చేసుకున్నారు? ఒక యావరేజ్గా నేను ఒక 6 to 8 అవర్స్ చదివేదాన్ని సార్. అండ్ పొద్దున 5 AM నా వేకప్ టైం ఉండేది, అండ్ 10:30 PM అంత క్లోజ్. అండ్ ఈ టైంలో నేను యోగా మెడిటేషన్ ప్రాక్టీస్ చేసేదాన్ని మార్నింగ్. అండ్ డేని ఒక 3-4 స్లాట్స్గా డివైడ్ చేసుకొని దాన్ని డిఫరెంట్ సబ్జెక్ట్స్కి అండ్ రివిజన్కి కేటాయించుకున్నాను సార్. డిఫరెంట్ సబ్జెక్ట్ పెట్టేటప్పుడు అంటే మీరు డిస్టర్బ్ అయ్యేవాళ్ళు కదా, ప్రెషర్ ఉంటుంది. అంటే మీరు చదివేటప్పుడు ఏంటంటే మనకి ఒక సబ్జెక్ట్ జరిగిన తర్వాత ఓవర్లాప్ అయ్యేది. ఈ ఓవర్లాపింగ్ దాన్ని కంట్రోల్ చేసుకునేట్టు సిస్టమ్ అంటే మీకు మెడిటేషన్లో వచ్చిందా? ఇట్లా మీరు దాన్ని ఎట్లా ఓవర్కమ్ చేశారు? అంటే ఇది ఇనిషియల్గా అందరూ స్ట్రగుల్ అవుతారు సార్, నేను కూడా అయ్యాను. ఇనిషియల్గా నాకు బ్యాలెన్స్ చేసుకోవడం రాలేదు, అండ్ అందుకే కావచ్చు ఫస్ట్ అటెంప్ట్లో నా 100% ఇవ్వలేకపోయాను. అండ్ విత్ టైమ్ ప్రాక్టీస్ నేను చేయగలిగాను ఆ బ్యాలెన్స్. దాన్ని చూసుకున్నాను సార్, ఏ సబ్జెక్ట్స్లో నేను వీక్ ఉన్నాను, ఏ సబ్జెక్ట్స్ నా స్ట్రాంగ్ ఏరియాస్ చూసుకున్నాను. అండ్ అందుకు అనుగుణంగా నేను వాటికి టైం ప్రియారిటైజ్ చేసుకున్నాను సార్. మీరు అంటే ఎగ్జామ్లో మాక్ టెస్ట్లకు కానీ లేదంటే మాక్ ఇంటర్వ్యూస్ కానీ ఇట్లాంటివి ఏమైనా అటెండ్ అయ్యారా? అయ్యాను సార్. నేను ఫారం IAS అనే సెంటర్లో మెయిన్స్కి మాక్ అటెండ్ అయ్యాను. అండ్ మాక్ ఇంటర్వ్యూస్ కోసం మాత్రం అప్పుడు నేను ఢిల్లీకి వెళ్ళాను సార్ ఫస్ట్ టైం. అక్కడ నేను ఒక 5-6 ఇన్స్టిట్యూట్స్లో మాక్ ఇంటర్వ్యూస్ ఇచ్చాను. అంటే అది ఆ ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంది మీకు? అంటే నేర్చుకోవడానికి స్కోప్ ఏర్పడిందా, లేదంటే వాటి వల్ల ఉపయోగం ఉంటుంది అంటున్నారు? డెఫినెట్లీ సార్, కొంతవరకు ఉపయోగం ఉంటుంది. ఎందుకంటే ఇంటర్వ్యూని ఫేస్ చేసేటప్పుడు మనం అంత సీనియర్ బ్యూరోక్రాట్స్ ముందు ఎప్పుడు కూర్చొని ఉండం లైఫ్లో. సో మనము ఒక ఎస్టీమ్డ్ ప్యానెల్ ఫేస్ చేస్తున్నామంటే మన బేసిక్ ఎటికెట్ ఎలా ఉండాలి, మన పర్సనాలిటీని ఎట్లా ప్రొజెక్ట్ చేయాలి ఆన్సర్స్తో, ఇట్లాంటివన్నీ మాక్ ఇంటర్వ్యూస్కి వెళ్తే తెలుస్తుంది. బట్ కంప్లీట్ రిలయన్స్ ఏం అవసరం లేదు. మాక్స్ నుంచి ఏదైతే మన మిస్టేక్స్ ఉన్నాయో అవి మనం తెలుసుకోవడం కోసం మాత్రం యూస్ చేసుకోవాలి సార్. మీరు ఆల్రెడీ గ్రూప్ 1లో కూడా ర్యాంక్ సాధించారు. గ్రూప్ 1లో మెడికల్ టెస్ట్కి వెళ్ళిన టైంలో ఈ రిజల్ట్ వచ్చినట్టు తెలుస్తుంది. గ్రూప్ 1లో వచ్చినప్పుడు అప్పుడు ఏమవుదాం అనుకున్నారు? దీని మీద హోప్స్ ఉన్నాయా? నిజానికి గ్రూప్ 1 రిజల్ట్లో మీరు జాయిన్ అవ్వడం కోసం వెళ్తున్నారు కదా, సివిల్స్లో ర్యాంక్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేశారా? ఏ ర్యాంక్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేశారా? ఐడియల్లీ సార్, నేను గ్రూప్ 1 ఎగ్జామ్ కోసం చదవలేదు, యూపీఎస్సీ కోసమే ప్రిపేర్ అవుతుంటే మధ్యలో గ్రూప్ 1 ఎగ్జామ్ కూడా రాశాను. ఫార్చునేట్లీ నాకు అందులో కూడా ర్యాంక్ వచ్చింది. అండ్ మెడికల్ టెస్ట్కి వెళ్ళాను, బట్ నాకు హోప్ అయితే ఉండే సార్, నేను టాప్ 50లో నాకు ఏదో ఒక ర్యాంక్ వస్తుంది అని చాలా కాన్ఫిడెన్స్ ఉండే. బట్ 11th ర్యాంక్ ఈజ్ సంథింగ్ మోర్. గ్రేట్ ర్యాంక్, మంచి ర్యాంక్ వచ్చింది. ఏం కావాలనుకుంటున్నారు? దేని మీద దృష్టి పెట్టబోతున్నారు? ఒకవేళ మీరు IAS అయిన తర్వాత ప్రజలకి ఎలా అందుబాటులో ఉండాలంటారు? ఏమన్నా ఏముందా? మీరు అంటే ముందు సివిల్స్లో ర్యాంక్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, వీటి మీద ఫోకస్ చేయాలి అనే ఆలోచన ఉందా? డెఫినెట్లీ సార్, స్పెసిఫిక్గా ఒక ఆలోచన లేదు, బట్ ఓవరాల్గా అయితే ఒక మంచి ఎఫిషియెంట్ ఆఫీసర్గా ఉండాలి, ప్రజలకు అందుబాటులో ఉండాలి. అండ్ స్పెషలీ ఉమెన్ సంబంధించి కానీ, పబ్లిక్ హెల్త్ కేర్ కానీ, అండ్ ట్రైబల్ డెవలప్మెంట్ గురించి కానీ, ఇట్లాంటి టాపిక్స్, ఇట్లాంటి ఇష్యూస్లో ఎక్కువ వర్క్ చేయాలని అనుకుంటున్నాను సార్. మీరు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు మిమ్మల్ని అడిగిన క్వశ్చన్, మీరు చాలా గొప్పగా చెప్పినాను, దీంతో నాకు అచీవ్ అయినాను అనుకున్నటువంటి క్వశ్చన్ బోర్డులో ఏ క్వశ్చన్ అనుకుంటున్నారు?
అంటే చాలా క్వశ్చన్స్ ఉన్నాయి సార్. ఇనిషియలీ నా మాక్ నార్మల్గానే ఇంటర్వ్యూ నార్మల్గానే జరిగింది. అండ్ నా డాఫ్లో నా అప్లికేషన్ ఫామ్లో నేను భగవద్గీత గురించి మెన్షన్ చేశాను. సో నన్ను భగవద్గీత గురించి చాలా క్వశ్చన్స్ అడిగారు. అండ్ ఆ క్వశ్చన్స్కి నేను చెప్పిన ఆన్సర్స్ మేబీ ప్యానల్ని ఇంప్రెస్ చేశాయని అనుకుంటున్నాను సార్. అంటే మీరు స్కూల్ ఎడ్యుకేషన్లో నేర్చుకున్నది మీకు చాలా యూజ్ అయింది అనుకుంటున్నారా? అదే సక్సెస్ ఇచ్చింది అనుకుంటారా? డెఫినెట్లీ సార్. స్కూల్ నేర్పించిన వాల్యూస్ కానీ వాళ్ళు నేర్పించిన క్వాలిటీస్ కానీ ఖచ్చితంగా హెల్ప్ అయ్యాయి సార్. అంటే ఏదన్నా ఒక పాయింట్ మీద అంటే ఇది నేను అంటే దాదాపు సమాజం మీద కొంత కరెంట్ అఫైర్ తీసుకున్నారు, నేర్చుకున్నారు, చదువుకునే టైంలో కొంత ల్యాప్సెస్ కనిపిస్తున్నాయి కదా. మీరు దీన్ని ఓవర్కమ్ చేయాలి, దీన్ని మనం రెక్టిఫై చేయాలి, నేను ఆఫీసర్ అయితే దీన్ని రెక్టిఫై చేస్తా అనే థాట్స్ ఏమైనా ఉన్నాయా? స్పెసిఫిక్గా అంటూ లేదు సార్. బట్ ఏంటంటే డిపెండ్స్ ఆన్ ద ఇండివిజువల్. నా టాలెంట్ సర్వీసెస్కి ఏమి కొత్తగా తేయగలదు అనేది నేను ఆలోచిస్తూ ఉండేదాన్ని సార్. మీరున్న ఏరియా ఎప్పుడు నీళ్ళలో మునుగుతూ ఉంటుంది కదా. ఇలాంటి అంటే మీరు అది థాట్ వచ్చినప్పుడు, మీరు ఇక్కడ గమనించినప్పుడు ఇట్లాంటి విషయాలు ఏమన్నా అంటే నేను కనుక ఆఫీసర్ని అయితే ఇలాంటి వాటి మీద ఉండాలి, దృష్టి పెట్టాలి అనేది అప్పుడు ఏమన్నా టచ్ అయిందా? అంటే అప్పటికి మీకు ర్యాంక్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు కానీ. ఎస్ సార్. ఒక పాస్ట్ 2 years నుంచి ఈ ఏరియా ఫ్లడింగ్కి గురవుతుంది. అండ్ ఇంతకుముందు లేనిది ఇప్పుడు ఫ్లడింగ్ ఎక్కువ అవుతుంది ఇక్కడ. ఇన్ఫ్యాక్ట్ లాస్ట్ ఇయర్ కూడా ఫ్లడ్స్ వచ్చాయి, మా ఇంట్లో కూడా వాటర్ వచ్చేసాయి. అప్పుడు నేను కొంచెం ఆలోచించాను దీని గురించి, ఎందుకు ఇట్లాంటి ప్రాబ్లం వస్తుంది అని. అండ్ ఇక్కడ చూస్తే డ్రైన్స్లో కూడా ప్లాస్టిక్ వేస్ట్ అంతా క్లాగ్ అయ్యి ఉండిపోవడం కానీ, అండ్ ఇక్కడ ఏరియా కూడా కొంచెము లోతట్టుగా ఉండడం కానీ ఇట్లాంటివి అబ్జర్వ్ చేశాను. అండ్ వీటికి సంబంధించిన సొల్యూషన్స్ తీసుకొస్తే ఈ ఏరియాకి అట్లా ఫ్లడింగ్ నుంచి ప్రాబ్లం రాదని అనుకుంటున్నా సార్. మీరు ఆల్రెడీ ర్యాంక్లో ఉన్నారు. ఈ ర్యాంక్ వచ్చిన తర్వాత మీ పేరెంట్స్ నుంచి మీకు ఎట్లా వాళ్ళు ఏం చెప్పారు? అంటే ఏమన్నా చెప్పారా ఇట్లా మేము ఇది ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అని చెప్పారా? అంటే కొన్ని విషయాలకి వర్డ్స్ అండ్ అది ఉండదు సార్, ఎమోషన్స్ అంతా. వాళ్ళ కళ్ళల్లో హ్యాపీనెస్ నేను ఎప్పటి నుంచో చూడాలనుకుంటున్నా. అండ్ అది నాకు ఫైనల్లీ చూసినందుకు చాలా హ్యాపీగా ఉంది సార్. మేము 3 members సార్, సిబ్లింగ్స్. నేనే ఫస్ట్ అమ్మాయిని. నా తర్వాత మా చెల్లి ఉంది, తను CA ఆర్టికల్షిప్ చేస్తుంది. అండ్ మా తమ్ముడు ఇంజనీరింగ్ చదువుతున్నాడు సార్. మీ రూమ్ అంతా చూసాము, ప్రతి ఒక దగ్గర ఏదో ఒక మార్క్తో రాసుకున్నారు. ఎందుకట మీ స్టడీ రూమ్లో చాలా ఇన్నోవేషన్, అంటే మేము గమనించిన దాని ప్రకారం ఇన్నోవేషన్ మీన్స్ కొత్తగా కాకపోయినా సబ్జెక్ట్స్ ఏ ఉండిపోయినాయి. ఎందుకు అంతగా రాసి పెట్టుకున్నారు గోడల మీద పూర్తిగా? కంప్లీట్లీ ఇమ్మర్స్ అయిపోయి ఉండాలి వర్క్లో అన్నది నా ఫిలాసఫీ సార్. ఏదైనా మనము 100% కమిట్మెంట్ చూపిస్తేనే దాని పట్ల మనకి ఎంత లవ్ ఉంది అనేది అర్థమవుతుంది. నా వరకు పాస్ట్ 3 years నుంచి నా మైండ్లో ఏది లేదు, కేవలం నేను అనుకున్న డ్రీమ్ అచీవ్ చేయాలని మాత్రమే ఉండే. కాబట్టి నా టైం, ఎనర్జీ, ఫోకస్ కంప్లీట్గా నేను దానికోసమే స్పెండ్ చేశాను. అండ్ నాకు నచ్చిన వర్క్ని నేను చేశాను ఇన్ని రోజులు. ప్రిపరేషన్ అంటే ఏదో కష్టమైంది కాదు, నేను చాలా ఎంజాయ్ చేస్తూ చదువుకున్నాను. మధ్య మధ్యలో బ్రేక్స్ కూడా తీసుకున్నాను. అండ్ దానికి నిదర్శనం ఇదంతా. ఎందుకు గోడల మీద ఎందుకు మెన్షన్ చేసుకున్నారు? అంటే నేను రివిజన్ చేసుకునేటప్పుడు కానీ, నేను చదువుకునేటప్పుడు ఒకదాన్నే ఉన్నప్పుడు కానీ, నేను అట్లా వాల్కి చూసినప్పుడు నాకు కొంచెం ధైర్యం వచ్చేది. నేను రాసుకుని అది నిజం అవుతుంది అని ఒక హోప్, అది నేను రాసుకునేదాన్ని సార్. కొన్ని సూక్తులు కూడా ఉన్నాయి, అంటే మంత్రాలు కూడా ఉన్నాయి. అవి ఏంటి గుర్తు చేసుకోవడం కోసం? అంటే సత్యమేవ జయతే అనేది నేను స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తాను. అంటే ఎప్పటికైనా నిజమే గెలుస్తుంది అనేది. అండ్ అది కూడా నాకు చాలా మోరల్ సపోర్ట్ ఇచ్చేది. అండ్ యోగా కర్మసు కౌశలం అనేది సివిల్ సర్వీసెస్ యొక్క మోటో. అండ్ దాన్ని కూడా నేను రాసుకున్నాను సార్. కొత్తగా ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి చాలామంది 2-3 టర్మ్ చేసిన తర్వాత కూడా రాకుండా డిసప్పాయింట్ అయ్యి వదిలేస్తుంటారు. ఒకేసారి వచ్చే వాళ్ళు కొంతమంది ఉంటారు. అంటే యూత్ కొత్తగా ప్రిపేర్ అయ్యి సివిల్ సాధించాలనుకునే వాళ్ళకి మీరు ఏం చెప్తారు? ఎలా గైడ్ చేస్తారు? వాళ్ళని ఎలా చదువుకోమంటారు? ఎలా ప్రిపేర్ కమ్మంటారు? ఈ జర్నీ అనేది ప్రతి ఒక్కరికి డిఫరెంట్గా ఉంటుంది సార్. కొందరికి ఫస్ట్ అటెంప్ట్లో వచ్చేస్తుంది, కొందరికి చాలా అటెంప్ట్స్ తీసుకుంటుంది. అది ఇండివిజువల్ క్యాపబిలిటీని అసెస్ చేసుకోవాలి. అండ్ ఎగ్జామ్ అన్నది జస్ట్ హార్డ్ వర్కే కాదు, లక్ ఫ్యాక్టర్ కూడా చాలా ఉంటుంది. బట్ దేన్ని కూడా హార్ట్కి ఎక్కువగా తీసుకోకుండా ఒక బ్యాలెన్స్డ్ మైండ్తో మనకి ఎక్కడ ప్రాబ్లం అవుతుంది, మనం ఇంకా ఎంత ఎఫర్ట్ పెట్టగలము అన్నది ఆలోచించుకోవాలి. అండ్ నా 100% నేను ఇచ్చేసా అన్న సాటిస్ఫాక్షన్ మనకు ఉండాలి. ఆ సాటిస్ఫాక్షన్కి రీచ్ అయ్యేంత హార్డ్ వర్క్ చేయాలి. అండ్ పక్కాగా ప్లానింగ్ అనేది ఉండాలి, స్ట్రిక్ట్ డిసిప్లిన్ అనేది ఉండాలి. ఇట్లాంటివన్నీ చూసుకొని తరో అనాలిసిస్ చేసుకుంటే అందరికీ పాసిబుల్ అవుతుంది సార్. మీ దగ్గరికి ఎవరన్నా గైడెన్స్ కోసం వస్తే హెల్ప్ చేస్తారా?
తప్పకుండా చేస్తాను సార్, ఎందుకంటే ఇనిషియలీ నాకు గైడెన్స్ లేదు అండ్ తర్వాత విత్ టైం నాకు కొంత గైడెన్స్ దొరికింది అండ్ నేను ఎవరికైనా హెల్ప్ చేయాలనుకుంటే నేను ఆ గైడెన్స్ నేను వాళ్ళకి ఇస్తాను సార్. అంటే దాని కమ్యూనికేషన్ ఎలా మరి? మిమ్మల్ని గైడ్ తీసుకోవాలంటే మీకేమో నెంబర్ లేదు, సోషల్ మీడియా అకౌంట్ లేదు, ఎవరిని అప్రోచ్ అవ్వాలి? మీ ఫాదర్ని అప్రోచ్ అవ్వమంటారా? లేదు సార్, ఏదైనా యూట్యూబ్లో వీడియో కానీ లేకపోతే టెలిగ్రామ్ ఛానల్లో కానీ నా నోట్స్ అండ్ స్ట్రాటజీస్ ఇట్లాంటివి ఏమైనా షేర్ చేస్తాను సార్. ఎప్పుడు జాయిన్ అవ్వబోతున్నారు? ఒకవేళ వస్తే తెలంగాణ క్యాడర్ వచ్చే అవకాశం ఉందా? అంటే ఈ లెక్కలు ఏమైనా వేసుకున్నారా? ఇప్పుడు ఉంది సార్, యాక్చువల్గా నాకు ఇంతకుముందు అంతా తెలీదు ఒకవేళ వస్తుందా రాదా అనేది. బట్ ఇప్పుడు 11th ర్యాంక్ కాబట్టి ఏదైనా ఇన్సైడర్ అండ్ హోమ్ కేటగిరీ వచ్చే ఛాన్స్ ఉంది. వస్తే ఐ విల్ బి మోస్ట్ హ్యాపీయెస్ట్ అండ్ రాకపోయినా సరే ఇండియాలో ఎక్కడున్నా సరే తెలంగాణ ప్రైడ్ని ముందుకు తీసుకెళ్తాను. వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వాళ్ళ పేరెంట్స్ ఎలా ఫీల్ అవుతున్నారు, చాలా కష్టంతో సాధించినటువంటి దీన్ని వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకుంటారు? మేడం చెప్పండి, ఎట్లా ఉంది మీ పాప? చాలా గొప్ప అచీవ్మెంట్ వచ్చింది, ఓరుగల్కి పేరు తీసుకొచ్చింది, ఎట్లా ఫీల్ అవుతుంది? చాలా సంతోషంగా ఉందండి. మాకు ఈ ర్యాంక్ వస్తుందని మేము అనుకోలేదు, చాలా హ్యాపీగా ఉంది. ఏం చేయాలనుకుంటున్నారు సార్? ఏం చేయాలనుకో మీ పాప ఏం చేయాలి అంటే సమాజంలో మార్పు కోసం ఎలా చేస్తే బాగుంటుంది అనుకుంటారు? పాపకు చాలా ఆధునిక భావాలు ఉన్నాయండి. ఖచ్చితంగా ఇతరులకు హెల్ప్ చేయాలనేది ఉంది ఆమెకు ఒక అంబిషను. ఖచ్చితంగా చేస్తే దానికి మేము కూడా సహకారం ఇస్తాం. ఎందుకంటే మా పాపకు ఎవరైనా గైడ్లైన్స్ ఇస్తారా అని మేము కూడా ప్రయత్నం చేశాను. నేను కూడా చేసి కొన్ని వాళ్ళు ఐఏఎస్ అకాడమీ ఎన్ఐటీలో పెట్టినప్పుడు అప్పుడు పాప 9th క్లాసే. నేను ఎన్ఐటీలో పెట్టినప్పుడు వాళ్ళ దగ్గర తీసుకొచ్చి ముగ్గురు ఐఏఎస్ ఆఫీసర్స్ వాళ్ళ దగ్గర తీసుకొచ్చి కల్పించానండి. ఎట్ ది సేమ్ టైం ఖమ్మంలో కూడా వాళ్ళు వాజీరావు వాళ్ళకి సంబంధించి రెడ్డిస్ అకాడమీ అని వాళ్ళు ఖమ్మంలో పెట్టారు. అప్పుడు ఖమ్మంలో వేణుగోపాల్ రెడ్డి అని మున్సిపల్ కమిషనర్ ఉండే అతను, ఆయన కూడా చీఫ్ గెస్ట్కి వచ్చాడు. అప్పుడు కూడా పాపని నేను అక్కడ ఖమ్మంలో కూడా తీసుకెళ్ళాను. అప్పుడు బహుశా 6th 7th క్లాస్ అయి ఉంటుంది. అప్పటి నుంచే నేను తీసుకెళ్తా ఉంటాను సార్. ఇట్లా అంటే మీకే మొదట పాపని ఐఏఎస్గా చూడాలి, సివిల్ సర్వెంట్గా చూడాలని కోరిక ఉందా? మీ కోరికను ఆ అమ్మాయికి మోటివేషన్ అయ్యేలాగా చూసారా? అవునండి, మీరు చెప్పింది అది కరెక్ట్. నాకు స్వతహాగా నాకు మొదటి నుంచి పాపలో టాలెంట్ గుర్తించి ఆ దిశగా మనం ప్రోత్సహిస్తే ఖచ్చితంగా సాధిస్తుందనే ఒక దృఢ సంకల్పం పాపలో ఉంది. నాకు గట్టి నమ్మకం ఉంది అండి. దాన్ని ఈరోజు పాప నిజం చేసింది. కానీ అది అయ్యే క్రమంలో చాలా కష్టపడ్డదండి. అసలు పాప చాలా కష్టపడ్డది. ఆ కష్టానికి ఫలితం దేవుడు మాత్రం చాలా మంచి ఫలితం ఇచ్చాడండి. పాపలో ఉన్న టాలెంట్ని చూసి నేను ఆ అమ్మాయిని ఆ దిశగా ఎంకరేజ్ చేశాను, దానికి తగ్గట్టుగా కొన్ని గైడ్ చేశాను. దాంతో అమ్మాయి కూడా తన టాలెంట్ను నిరూపించుకుంది. దేశంలోనే 11వ ర్యాంక్ సాధించడం చాలా సంతోషంగా ఉందని చెప్తున్నారు. కుటుంబ సభ్యులందరూ కూడా ఈ అకేషన్ని సెలబ్రేట్ చేసుకుంటారు. మరొక వైపు కష్టపడి ఏదైతే నిర్ణయం తీసుకున్నారో దానికి తగ్గట్టుగా అక్షరాలతో కుస్తీ పట్టడమే కాకుండా ఇష్టంగా నేర్చుకుంటే ఖచ్చితంగా పెట్టుకున్న టార్గెట్ను రీచ్ కావడం పెద్ద కష్టమేమి కాదు అని నిరూపించింది సాయి శివాని. ఎవరైనా రాజుతారు ఎన్టీవీ వరంగల్.